అందరికీ నమస్కారం అండి. నేను మీ రాధిక. వెల్కమ్ టు కొమ్మసాని ప్రజెన్స్. ఒక 10 ఏళ్ల క్రితం మాట అండి. మేము ఒక పల్లెటూరులో ఉండేవాళ్ళం. అక్కడ తాతగారు తోపుడు బండి మీద మసాలాలు అమ్మేవాళ్ళు. 3 టైప్స్ ఆఫ్ మసాలాలు అంటే తడి మసాలా, పొడి మసాలా, ఎగ్ మసాలా. దాంట్లో పొడి మసాలా చాలా సూపర్గా ఉండేది. ఇంకా మిగతా వివరాలు తర్వాత మాట్లాడుకుందాము. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము. దీనికోసం మెయిన్గా కావాల్సింది బొబ్బర్లు, పెసర్లు. ఇవి రెండింటిని కూడా వేరువేరుగా నానబెట్టేసుకోవాలి. 4-5 గంటల పాటు నానబెట్టుకోవాలి. బొబ్బర్లలో చిన్నవి, పెద్దవి, కలర్ చేంజ్ ఉన్నా సరే ఏవైనా సరే తీసేసుకోవచ్చు. వీటిని నానిన తర్వాత వేరువేరుగా ఉడకబెట్టేసుకోవాలి. ఎందుకంటే పెసర్లు తొందరగా ఉడుకుతాయి కాబట్టి కలిపి కాకుండా వేరువేరుగా నానబెట్టేసుకొని వాటర్ అంతా పోయే వరకు పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే మసాలా అంటే మనం ఊరికే ఒక గిన్నెలో కలిపేసుకుంటాం. కానీ ఆ స్పెషల్ రుచి కోసం 10 ఏళ్ల తర్వాత కూడా నేను ఆ టేస్ట్ని గుర్తుకు చేసుకుంటున్నాను అని అంటే టేస్ట్ ఎంత బాగుండేదో మీరు అర్థం చేసుకోండి. సో ఆ టేస్ట్ ఎలా వచ్చింది అని అంటే అప్పుడంటే యూట్యూబ్లో నేను ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు, అంతగా గమనించుకోలేదు. కానీ ఆయన మా ముందే ఈ మసాలాని కలిపేవాడు. ఇలాంటి రోల్లో మిక్స్ చేసేవాడు, లేదా కొబ్బరి చిప్ప పెద్దది ఒకటి ఉండేది, దాంట్లో కలిపేవాళ్ళు. సో ఇప్పుడు మనం ప్రాసెస్ని చూద్దాము. ముందుగా ఉడకబెట్టినటువంటి పెసర్లు, తర్వాత బొబ్బర్లని కొన్నిటిని వేసేసుకొని పావు ఉల్లిపాయని, మొత్తం అవసరం లేదు, పావు ఉల్లిపాయని సన్నగా చాప్ చేసి వేసుకొని 2 చిటికెళ్ళ జీరా పౌడరు, 2 చిటికెళ్ళ గరం మసాలా, ధనియాల పౌడరు, చాట్ మసాలా వేసుకొని ఒక పావు టీ స్పూన్ కారాన్ని వేసుకొని కొంచెం ఉప్పును కూడా వేసేసుకొని కలుపుకోవాలి. తర్వాత మరమరాలను కూడా వేసుకోవాలి. నేను ఇందాక గరిటెతో పైకి కిందికి ఇలా కొట్టాను కదా, అది తను జామ పుల్లతో కొట్టేవాళ్ళు. ఇప్పటికీ గుర్తు, జామ పుల్లతో కొట్టేవాళ్ళు. సో అలా కొట్టడము నాకైతే ఇప్పుడు అనిపిస్తుంది, అప్పుడు అనిపించలేదు. కానీ ఈ రోలు, జామ పుల్ల, ఈ రెండింటి కాంబినేషన్లో ఈ ప్రిపేర్ చేయడం వల్ల దానికి అంత టేస్ట్ వచ్చిందా అని అనిపించేది. మరమరాలు వేసిన తర్వాత కూడా మరొకసారి గరిటెతో పైకి కిందికి బాగా కలిపేసుకోండి. అంటే మరమరాలు మెత్తపడాలి, అంతవరకు కలిపేసుకున్న తర్వాత ఒక అరచక్క నిమ్మకాయ రసాన్ని పిండేసుకుంటే పొడి మసాలా తయారైపోతుంది. సో పిల్లలు చాలా ఇష్టంగా తినేవాళ్ళండి. పల్లెటూరు కాబట్టి స్కూల్ నుంచి రాగానే బయట ఆడుకుంటూ ఉండేవాళ్ళు. ఈ బండి వచ్చేది, ఈ బండి చుట్టూ పిల్లలే ముగేవాళ్ళు. అదే మనం ఇంట్లో ఉడకబెట్టిస్తే అంత ఇంట్రెస్ట్గా తినరు. కానీ తాత వచ్చాడు అని అంటే చాలు, పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ కూడా ఈ మసాలా అంటే చాలా ఇష్టంగా ఉండేది. కానీ ఆ తీరు, చేసే విధానం గిన్నెలో కాకుండా ఇలా రోలో చేసి జామ పుల్లతో ఇలా దంచడం వల్ల ఫ్లేవర్ అనేది యాడ్ అయ్యి టేస్ట్ బాగుంది అనిపించింది. మంచి ప్రోటీన్ ఫుడ్ అండి, సూపర్ స్నాక్ అనే చెప్పుకోవచ్చు. రోజు తిన్నా కానీ బోర్ కొట్టలేదండి. మేము 7 ఏళ్ళు ఉన్నాము. 7 ఏళ్లలో నేను ఎన్ని వేల సార్లు తిని ఉంటానో బోర్ అనేది కొట్టలేదు. ఇప్పటికి కూడా ఆ టేస్ట్ని అయితే మర్చిపోలేకపోతున్నాను. నేనైతే ఇంట్లో ఇలా రోట్లో ప్రిపేర్ చేస్తున్నాను. చాలా సూపర్గా ఉంది. సో మీరు కూడా ఒకసారి మొత్తం పైకి కిందికి కలుపుకున్న తర్వాత తనైతే న్యూస్ పేపర్ వేసి దానిపైన అరిటాకు వేసి తాటాకు స్పూన్ ఇచ్చేవాళ్ళండి. దాంతో తింటుంటే ఇంకా సూపర్గా అరుగుల మీద కూర్చొని పిల్లలు మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ తింటూ ఉండేవాళ్ళండి. మీకు మీకు మీ లైఫ్లో ఏదైనా ఇలాంటి స్ట్రీట్ ఫుడ్ మీకు నచ్చింది, మీరు ఒక స్ట్రీట్ ఫుడ్ కోసం వెయిట్ చేసింది ఏదైనా ఉంటే తప్పకుండా కమెంట్ చేయండి. మీకు ఎలాంటి స్ట్రీట్ ఫుడ్ అంటే ఇష్టము? మసాలాలలో కూడా చాలా వెరైటీ మసాలాలు ఉంటాయి. వాటిలో ఏవి ఇష్టమో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.